చలి 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 ఏం చలిరా ఆయన. బయట చూస్తే వర్షము, ఇక్కడ చూస్తే చలి. నాకు చూస్తే ఆకలిగా ఉంది. ఇప్పుడైతే చికెన్ తెచ్చుకొని తింటా. కుండా చికెన్ చేసుకుని తినాలా. క్యా చికెన్ వీడియో తీసుకుంటా. రబ్బాని రాలేదా? రబ్బాని 150. నువ్వు కూడా వస్తావులే, రబ్బాని కూడా ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ గౌస్ అఫీషియల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మ్యాటర్ ఏంటంటే బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. నాకైతే వేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది. అందుకోసం చికెన్ ఎత్తుకొని వచ్చా. ఈ వర్షంలో ఎక్కువగా చికెన్ లవర్స్ ఎక్కువ. చికెన్ చేసుకొని తినాలంటే చాలా నచ్చుతుంది. నాకైతే కుండా చికెన్ చేసుకొని తింటా. ఫుల్ హంగరీ, ఐఎమ్ సో హంగరీ. చాలా ఆకలిగా ఉన్నా. ఫస్ట్ వాటర్ పడతాం. ఫ్రెండ్స్, మనం చికెన్ కడుగుతున్నాం. ఇప్పుడు ఫస్ట్ చికెన్ కడుక్కోవాలా ఫ్రెండ్స్. నాకైతే ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది. మధ్యాహ్నం నుంచి పని చేసేటప్పటి నుంచి వర్షం కుమ్మేస్తుంది. ఈ రోజంతా మధ్యాహ్నం నుంచి తినల్లా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, బయట కరెంట్ కూడా లేదు. కరెంట్ లేకపోయినా లైట్ వేసుకుని తీస్తాను యూట్యూబ్లో వీడియో. మా యూట్యూబర్ల కష్టాలు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కుండ రెడీ. కుండలోనే తినాల ఫ్రెండ్స్. ఇట్లా వర్షంలో కుండలో తింటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి నేను దీంట్లోనే కుండా చికెన్ తీసుకుని తింటున్నాను. లెట్స్ రెడీ ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాను, నూనె. చూడండి ఫ్రెండ్స్, ఇవి 3 కోసి పెట్టేశాను. టమోటాస్ అండ్ మిర్చి, పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్. చూడండి, ఫస్ట్ ఎర్రగడ్డ ఇది వేయాలి, ఆనియన్ వేయాలి. ఆనియన్ వేస్తున్నాను. వేసారిపోయి నాకు అసలే భయము. ఇంట్లో అయితే మా మేడం గారు చేస్తారు, నా వైఫ్. ఇప్పుడు వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు, నేను చెయ్యను అని. మన తప్పదు, చేస్తాం. మన వంట మనమే చేస్తాం ఒకసారి. ఇట్లా ఇది ఆనియన్ వేసి బాగా తిప్పాలా ఫ్రెండ్స్. నూనె ప్లస్ ఇది ఆనియన్ బాగా కలసల్లా, కొంచెం బాగా వేగల్లా. ఇది బాగా ఫ్రై కావాలా, అంటే బ్రౌన్ కలర్లో రావాలా ఆనియన్. ఇది ఆనియన్ అనేది ఎర్రగా రావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, ఇదో ఫ్రెండ్స్, మనం ఆనియన్ అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. ఇట్లా చిన్నగా పీస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా తగులుకుంటుంది మసాలాకి. చూడండి, పచ్చిమిరపకాయలు అయిపోయింది. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేయాలా ఫ్రెండ్స్. చాలా ఘాటుగా ఉంది ఇది. అల్లం పేస్ట్ వేయాలా, 3 చెంచాలు వేయాలా. కొంచెం ఎక్కువనే వేద్దాం, బాగా ఘాటు ఉండాలి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ పచ్చివాసన అనేది వెళ్ళిపోయిన తర్వాత చికెన్ వేయాలి. చికెన్ వేస్తున్నాను. ఆ వాసన అయితే వెళ్ళిపోయింది. చికెన్ పచ్చి వాసన అయింది. అల్లం పేస్ట్ ఇది. చూడండి, పానీ వేసినాయి. పానీ చికెన్ వేసిన తర్వాత బాగా కలపాలి ఫ్రెండ్స్. ఇది మొత్తం అల్లం పేస్ట్, ఆ టమోటాలు అన్నీ మిక్స్ కావాలా. బాగా మిక్స్ అయిందంటే, ఈరోజు అయితే వర్షం మధ్యాహ్నం నుంచి బాగా కొట్టేస్తుంది ఫ్రెండ్స్. ఫుల్ ఉంది వర్షం. నాకు మధ్యాహ్నం నుంచి పిచ్చి తగులుతుంది. ఎట్లయినా కానీ ఇంటికి పోయి చికెన్ తినాలా. అది
కానీ నేనైతే ఫిక్స్ అయిపోయాను ఈరోజు ఎట్లా తిరిగి కుండ చికెన్ తినాలా, ఇంటికి పోయి తినాలా, పని దిగినా కానీ చేస్తాను. ఈ కుండలోనే చేయాలా ఫ్రెండ్స్, ఆ టేస్టే వేరే ఉంటుంది. మీరు ఏమన్నా చెప్పండి, ఎట్లుంటే కుండలో ఎట్లుంటుందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. కుండలో బాగుంటుందా లేకపోతే ఈ కొట్రాలో బాగుంటుందా, కొట్రా గిన్నెలో బాగుంటుందా, కామెంట్ చేయండి. నెక్స్ట్ హల్దీ వేయాలి ఫ్రెండ్స్. పసుపు వేస్తున్నాను. పసుపు వేసి పసుపు వేయాలి. చాలా ఘాటు ఉంది, టేస్ట్ అయితే అదిరిపోతాయి ఈరోజు గుమ్మగుమ్మలే. హల్దీ వేసిన తర్వాత, పసుపు వేసిన తర్వాత మనం టమాటా వేయాలి. చూడండి, టమాటా తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చికెన్ మసాలా ఫ్రెండ్స్ నేను కవర్ నుంచి తీసి దీంట్లో వేసుకున్నాను, గ్లాస్లో డైరెక్ట్ వేసుకున్నాను చికెన్ మసాలా. అండ్ అట్లే ధనియా పొడి ఫ్రెండ్స్, ఇది కూడా గ్లాస్లో తీసుకున్నాను ఈజీగా ఉండాలని. ఇట్లా వేస్తే మనం అందాజు తెలుస్తుంది, గ్లాస్లో తీసుకొని ఎంత పడుతుంది, ఎంత వంటకి ఎంత తీసుకోవాలని ఐడియా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు ఫ్రెండ్స్. ముందైతే కొంచెం వేసుకున్నాం కదా, అయినా కొంచెం తగినంత పడుతుంది, ఒక చిటికెడు వేసుకున్నాము. సాల్ట్, ఓకే ఫ్రెండ్స్. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, కుండా చికెన్ కర్రీ, గుమ్మగుమ్మలాడే చికెన్ కర్రీ ఇది ఫ్రెండ్స్. ఇదండి ఫ్రెండ్స్, రాగి సంగటిలో కుండా చికెన్ కర్రీ సూపర్ ఉంది కదా, గుమ్మగుమ్మలు ఆడుతుంది వాసన అయితే. ఈరోజు ఈ వర్షంలో ఈ రాగి సంగటి చికెన్ కూర అబ్బబ్బబ్బబ్బా, చాలా సూపర్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఈ కుండలో తింటా అంటే, కుండలో చికెన్ ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్. మీరు ఏమన్నా చెప్పండి, కుండలో చికెన్ టేస్టే వేరు, సూపర్ సూపర్ ఉంది. ఈరోజు వంట అయితే చాలా బాగా చేశాను, చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు నమ్ముతారో నమ్మరో, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా కేవు కేక అంతే. ఎంత పడాలా, సాల్ట్ ఎంత పడాలా, ఎంత క్వాంటిటీలో వేయాలా, మొత్తం పర్ఫెక్ట్గా వేసాను. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ వర్షానికి రాగి సంగటికి ఇంకా మాట లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. గుడ్ నైట్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ గుడ్ నైట్.